ఈ వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అత్తామామలు ఏదైతే లావణ్య చెప్తున్న రాజ్-తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో నిన్న తెల్లవారుజామున పోలీసుల సమక్షంలో అలౌ చేశారు. మరి రాజ్-తరుణ్ విషయంలో న్యాయ పోరాటం ఇంకా కొనసాగిస్తాను, ఒంటరి పోరాటం, తన స్నేహితులంతా కలిసి ఫైట్ చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఒంటరిగానే న్యాయం కోసం పోరాటం చేసినా అని చెప్తున్నారు. ఒక ఆడియో వినిపిస్తున్నారు, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది రాజ్-తరుణ్ 2021లో నన్ను ఎలా అయితే బయటికి పంపేశాడో, నా కెరియర్ నేను చూసుకుంటున్న టైంలో ఇంకొక ఫీమేల్తో రిలేషన్షిప్లో ఉన్నాడో, మరి ఆమె ఇతన్ని ట్రాప్ చేసిందో తెలియదు. మరి ఆమెతో ఉండి, అంటే అప్పుడు ఇంకా మస్తాన్ సాయి కూడా పాపం లావణ్యకి పరిచయం లేదు, ఆమెతో ఉండి నాకు ఫోన్లు చేపించేసి లావణ్యకి నీకు ఎంత ఇస్తాను రాజ్-తరుణ్ వదిలేస్తావు అని అన్న ఒక మహిళ అనమాట. ఆవిడ కూడా యాంకర్, బిగ్ బాస్లో కూడా వచ్చింది. వినిపిస్తాను. యా, సో మరి అప్పుడే ప్రాపర్టీ నాకు ఇస్తానంటే ప్రాపర్టీ గురించి కాదు ఇది ఫైట్ అని నన్ను అడిగారు. అలా జరుగుతున్న గొడవ. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. మీ పేరు విన్నారు కదా ఇందులో, ఆ అమ్మాయి రాజ్-తరుణ్ ఇక్కడ ఉన్నారు. నాకు ఫోన్ చేశారు తాగేసి, నాకు ఫోన్ చేశారు ఇద్దరు కలిసి. ఒకసారి పూర్తి ఆడియో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కీలక ఆరోపణ ఇప్పుడు రాజ్-తరుణ్ ఎపిసోడ్ లో ఒక కొత్త వివాదం కూడా తెరలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి లావణ్య వినిపించే ఆడియోను పూర్తిగా ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదేనా ఏం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య, మరి ఏంటి హరియానా చెప్పు, ఏంటి కొన్ని చెప్పు, పేరు చెప్పు చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు, ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో. సింపుల్ as that. ఉండకపోతే ఏం చేస్తావు? గోడ కలిసి బాధపడతాను. ఓకే, అందుకని ఏం చెప్తాను, తను వండుకొని ఉండదు. ఇది ఫైల్ ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను విషయం. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తావు. సరే సరే వెల్విషరా ఏంటి ఏంటది, ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. కబడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా, నీకు ఒక ఫ్రెండ్. సో ఇలా ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. రాజ్-తరుణ్ పరుగు పోకూడదు అన్న దగ్గరే దాగాను. 2021 ఎండింగ్ లో అనుకుంటా అండి ఆ రికార్డింగ్. ఇద్దరు నాకు ఎంత టార్చర్ పెట్టారు. నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడానికి డీజేయింగ్ అని గోవాకి వెళ్ళిన నేను 3 నెలల్లో బట్టలు చదువుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. రాజ్-తరుణ్ మేనేజర్ స్వయంగా నాకు కాల్ చేసి, నువ్వు రాకపోతే ఇక్కడ నీ సంసారం పోయేటట్టు ఉందమ్మా అని అంటే నేను భయపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎందుకంటే అదే అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేశాను, సరే నువ్వు ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరికి ఆ కనెక్షన్ ఉందా, ఉండండి, ఇన్ రిటర్న్ నాకు ఏమొద్దు, డాగ్స్ ని చూసుకోండి అని. ఎందుకంటే ఆమె కండిషన్ ఏంటంటే ఆమె వచ్చి ఇక్కడ లివ్ ఇన్ ఉంటదంట, డాగ్స్ ని తీసుకెళ్లిపోవాలంట. నేను వెళ్ళి కూడా 2-3 నెలలు కాలేదు, నాకు ఇన్కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. పోనీ రాజుకొద్దా, నేను తీసుకెళ్లిపోతాను, కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా డాగ్స్ ఉండొద్దు ఇది అన్నది. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతున్న టైంలో ఎందుకు మరి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు? మీరు అవకాశం కాదండి, నేను బయటికి అసలు ఉండడానికి మీరు ఎందుకు మరి కుక్కల విషయంలో అన్నప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఇప్పుడు మస్తాన్ సాయి టాపిక్ తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు రాజ్-తరుణ్ ఆ అమ్మాయి కలిసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇదంతా చెప్పారు. నీకు ఎంత పైసలు కావాలి అని అంటే, నా రాజ్ సంతోషం కోసం అయితే నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. వెళ్ళిపోవడానికి నా కెరియర్ నేను చూసుకున్నాను, కానీ నన్ను వెనక్కి లాగారు. మళ్ళీ కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీ మీద సర్దుకొని జీవనం సాగిస్తున్న టైంకి ఎలాగైనా వదిలించుకోవాలి దీన్ని అనుకొని మస్తాన్ సాయికి నన్ను అంటగట్టారా, లేదా అదే టైంకి నాకు మస్తాన్ సాయితో పరిచయం న్యాచురల్గా ఏర్పడిందో, నిజంగా ఇప్పుడు ఇది
ఓపెన్ గా నేను ఫైట్ చేసి నిజాలు ఏంటి అన్నది బయటపెట్టి అసలు జరిగిన వాళ్ళల్లోని ప్రతి ఒక్కరికి చట్టపరంగా ఏవైతే చర్యలు పడాలో అన్ని పడిపిస్తాను. ఈ మొత్తం వివాదంలో మరికొన్ని సంచలన ఆరోపణలు మీరు రాజ్ మీద చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు విషయంలో అదే ఇప్పుడు పూర్తిగా ఆడియో ఎవిడెన్స్ చూపించారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తరుణంలో మళ్ళొకసారి మీరు రాజ్ మీద